రాష్ట్రంలో పోలీస్ శాఖలో అవినీతి పెరిగిపోయిందని, కాంగ్రెస్ అన్ని రంగాల్లో విఫలమైందని మండిపడ్డారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులకు వ్యవసాయంపై సమీక్షించే తీరిక లేదని, ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయి మిల్లర్లు కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో భువనగిరి నియోజకవర్గ స్థాయి బూత్ ఏజెంట్ల అవగాహన సదస్సు జరిగింది. సీఎం, మంత్రుల లక్ష్యం కేవలం డబ్బు సంపాదనేనని, ముఖ్యమంత్రి పర్యటనల వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని జగదీష్ రెడ్డి విమర్శించారు. నెంబర్ 1 జిల్లాగా చేస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాను ఇవాళ ఈ దుర్మార్గులు వచ్చి మళ్ళీ పాత పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ఇచ్చిన హామీలు ఎక్కడ నెరవేర్చింది లేదు. ప్రత్యేకించి రైతులకైతే అడుగడుగున మోసమే. రుణమాఫీ విషయంలో మోసం, రైతు బంధు విషయంలో మోసం. వాస్తవానికి ఎన్నికలు వస్తేనే రైతు భరోసా తప్ప ఎన్నికలు అయిపోయిన తెల్లారి లేదు. ఎన్నికల ముందు ఒక ఎకరానికి ఇచ్చి మోసం చేసిండ్రు. మళ్ళా ఎన్నికలు పెట్టదలుచుకుంటే తప్ప, లేకపోతే మళ్ళీ ఎకరానికి 2 ఎకరాలకు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మళ్ళీ రైతు మోసపోయిండు దుర్మార్గంగా కాంగ్రెస్ చేతిలో. ఆనాడు ఎట్లా మోసపోయిండ్రు, మళ్ళీ ఈసారి అదే జరిగింది. ప్రతి చోట అవినీతి ఇష్టరాజ్యంగా తయారైంది. ప్రత్యేకించి పోలీస్ శాఖలో అవినీతి ఎక్కువైతుంది. ఎమ్మెల్యేలు, మండల పార్టీ అధ్యక్షుల అనుసరణలో పోలీసులు పనిచేయాల్సిన దుస్థితికి వచ్చింది. దాంతో లా అండ్ ఆర్డర్ దెబ్బతిని అనేక చోట్ల దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి. హత్యలు, మానభంగాలు, మళ్ళీ దొంగతనాలు కూడా మొదలైనవి. మీరు ఆ 10 ఏళ్లలో ఒక దొంగతనం మాట వినలేం మనం. కానీ ఇవాళ మళ్ళీ దుర్మార్గంగా పూర్తిగా 2014 ముందు పరిస్థితులను తీసుకొచ్చింది వాటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది అన్ని రంగాల్లో ఫెయిల్ అయిన ప్రభుత్వం. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. తప్పకుండా ఇవాళ ఎవరి నోట విన్నా మళ్ళీ కేసీఆర్ రావాలి, కేసీఆర్ రాష్ట్రం శ్రీరామ రక్షణ ఏదైతే చెప్తా ఉన్నారో తప్పకుండా ఆ కళ నెరవేర్చుకోవడం కొరకు దీని ఒక బాధ్యతగా తీసుకొని మరి టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన బూత్ లెవెల్ ఏజెంట్లు, ఇతర నాయకులందరూ కూడా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి నిజమైన ఓటర్లందరినీ కూడా